తాత ఏం కలుపుతున్నావు? యూరియా. యూరియానా? అడుగు పిండి. అడుగు పిండి రెండు కలిపి జింకు పొటాషియం కలిపి ఎకరాకు ఒక బస్తా చొప్పున. ఎకరానికి ఒక బస్తానా? ఎకరానికి ఒక బస్తా ఇలా కలిపి చల్లాలి. చల్లితే ఏమవుతుంది? మంచిగా పిలికొచ్చి బాగా గంట కట్టి మంచిగా ఉంటుంది. వరి పొలానికైనా అన్ని పొలాలకి ఇదే చల్లుతారా? అన్ని పొలాలకి ఇదేనా ఓన్లీ వరి పొలానికైనా? వరి పొలాన్ని చల్లుతారు. మనం జొన్నలు గిట్ట చల్లుకుంటే సొప్ప చల్లుతాం. బర్ల సొప్పకు కూడా నీళ్ళు కట్టేటప్పుడు చల్లితే బాగా బలంగా వస్తుంది సొప్ప. ఈ వరి పొలానికి ఎక్కువ చల్లుతారు. నాటు పెట్టినాక 20 రోజులకు. నాటు పెట్టినాక 20 రోజులకు. ఫస్ట్ అడుగుపిండి 3-10 డిఏపి 3-10 డిఏపి అయ్యేస్తారు ఫస్ట్ నాటు పెట్టినాడు. ఇక తర్వాత మళ్ళీ 20 రోజులకేమో ఈ ఊరియాల అడుగుపిండి సాలకుంటే ఇంత అడుగుపిండి కలిపి చల్లితే ఇక బలంగా వస్తుంది. కర్ర బలంగా వచ్చి బాగా పిలిక పెడుతుంది. పిలిక పెట్టి ఎకరాకు 5 పుట్లు పడతాయి. మంచిగా ఎకరానికి 5 పుట్లు 5 పుట్లు పడతాయి. సరే సరే అట్లా కొడుతున్నా. తాత ఈ పొలంలో చల్లుతున్నప్పుడు నీళ్ళు చాలా ఉండాలా మరి తక్కువ ఉండాలనా? నీళ్ళు ఒక ఇంత లోతు ఉంచాలి. మళ్ళా ఆ నీళ్ళు ఇంకినాక పిండి నీళ్ళు ఇంకినాక పెట్టవద్దు, బయటికి పోనీయద్దు నీళ్ళను. బయటికి పోతే మళ్ళీ బలం అంతా వెళ్ళిపోతుంది. బయటికి పోతే బలం అంతా పోతుంది. ఈ నీళ్ళు ఇలానే ఇంకాల పిండి నీళ్ళు. ఎన్ని రోజులు పడుతుంది మరి ఇంకడానికి? 3 రోజుల కల్లా నీళ్ళు ఇంకుతాయి. ఇంకినాక మళ్ళీ పెట్టుకోవచ్చు. సరే సరే అట్లా. ఇప్పుడు ఇది ఎకరం ఉంటే 5 ఫుట్లు ఒడ్లు పండియచ్చు.